భారత్, ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఇటీవల కొన్ని దౌత్య, ఆర్థిక పరమైన కారణాల వల్ల కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో ఇరాన్‌తో భారత దౌత్య సంబంధాల్లో వచ్చిన మార్పులు ప్రపంచ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. యూపీఏ కాలంలో ఇంధన అవసరాల కోసం ఇరాన్ ఒక కీలక భాగస్వామిగా ఉండేది ఇండియాకి. కానీ ఎన్డీఏ హయాం వచ్చేసరికి భారత్ తన ఇంధన వనరులను రష్యా నుంచి కొనుక్కోవడం, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం వల్ల ఇరాన్‌తో కొంత దూరం పెరిగింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ కాలంలో ఇరాన్ కీలక భాగస్వామిగా ఉండగా, మోదీ ఎన్డీఏ సర్కార్ కాలంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో మనకు ఇరాన్‌కు దూరం పెరిగింది. దీనికి అనేక కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది అమెరికా ఆంక్షల ప్రభావం. యూపీఏ హయాంలో కూడా అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా భారత్ రూపాయి, రియాల్ చెల్లింపు వ్యవస్థ ద్వారా ఇరాన్ నుండి చమురును దిగుమతి చేసుకునేది. అయితే 2018లో ట్రంప్ ప్రభుత్వం ఒక అణు ఒప్పందం నుండి వైదొలిగి కఠినమైన ఆంక్షలు విధించడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఇరాన్ నుండి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేయాల్సి వచ్చింది. 2020, 25, 26 నాటికి అమెరికా విధిస్తున్న 25% సెకండరీ టారిఫ్ల భయంతో భారతీయ బ్యాంకులు, ఇతర కంపెనీలు ఇరాన్‌తో వ్యాపారం చేయడానికి వెనుకాడటం, సంబంధాలు దెబ్బతినడానికి కూడా ప్రధాన కారణాల్లో ఇదొక కారణంగా చెప్పొచ్చు. ఇక రెండోది ఇజ్రాయెల్‌లో పెరుగుతున్న వ్యూహాత్మక బంధం. యూపీఏ కాలంలో భారత పశ్చిమాసియా విషయంలో కొంత తటస్థంగా ఉండేది. కానీ ఎన్డీఏ హయాంలో ఇజ్రాయెల్‌లో రక్షణ, సాంకేతిక రంగాల్లో సంబంధాలు చాలా శిఖర స్థాయికి చేరుకున్నాయనే చెప్పొచ్చు. ఇజ్రాయెల్, ఇరాన్ బద్ధ శత్రువులు కావటంతో భారత్ ఇజ్రాయెల్‌కు దగ్గరవటాన్ని ఇరాన్‌ను సహించలేకపోతుంది. ముఖ్యంగా 2024, 26 సంవత్సరాల మధ్య జరిగిన ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ పరిణామాల్లో భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉండటం దౌత్యపరమైన అగాధాన్ని పెంచింది. కానీ భారత్ ఎప్పుడూ బాహాటంగా ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపింది కాదు, న్యూట్రల్‌గా ఉన్నట్టుగానే ఉండేది. ఇక మూడో విషయానికి వస్తే చాబహార్ ఓడరేవు ప్రాజెక్టులో జాప్యం. ఈ చాబహార్ ఓడరేవు అభివృద్ధికి యూపీఏ కాలంలో పునాదులు పడినప్పటికీ కూడా ఎన్డీఏ హయాంలో ఆంక్షల భయంతో ఈ ప్రాజెక్టు మందగించింది. భారత్ నిధుల విడుదలలో జాప్యం చేయటంతో ఇరాన్ను అసంతృప్తికి లోనై కొన్ని రైల్వే ప్రాజెక్టుల నుండి భారత్ను పక్కకు పెట్టింది. ఇదే సమయంలో ఇరాన్ చైనాకు దగ్గరైంది. చైనాతో 25 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం భారత్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇక నాలుగోది మారుతున్న ప్రపంచ సమీకరణాలు. 2026 నాటికి ప్రపంచం 2 గ్రూపులుగా విడిపోయింది. ఇరాన్ దేశం పూర్తిగా రష్యా, చైనా కూటమిలోకి వెళ్ళిపోగా, భారత్ అమెరికా నేతృత్వంలోని క్వాడ్, ఇతర పాశ్చాత్య కూటములతో సన్నిహితంగా ఉంటుంది. ఈ భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు ఇరు దేశాల మధ్య గతంలో ఉన్న సాన్నిహిత్యాన్ని తగ్గించాయని చెప్పొచ్చు. ఇక అంతర్గత మానవ హక్కుల అంశాలు, ఇరాన్లోని అంతర్గత నిరసనలపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్ వంటి సందర్భాల్లో భారత్ అనుసరించిన వైఖరి కూడా ఇరాన్కు కొంత ఆగ్రహాన్ని కలిగించిందనే చెప్పొచ్చు. గతంలో ఉన్న చారిత్రక బంధం కంటే ప్రస్తుత ఆర్థిక, రక్షణ ప్రయోజనాలే ఎన్డీఏ విదేశీ విధానాన్ని శాసిస్తున్నాయనే చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.